హైదరాబాద్ లో పెరిగిపోతున్న కాలుష్యంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఢిల్లీలా మారకూడదు అనే కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చినట్లుగా తెలిపారు. హైదరాబాద్ ను రక్షించుకునే బాధ్యత అందరిపైన ఉందన్నారు మంత్రి. సిటీ బస్సులను త్వరలోనే ఈవీ వెహికల్స్ గా మార్చుతామని, అలానే ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెంచుతామన్నారు పొన్నం ప్రభాకర్. ఢిల్లీ పరిస్థితి చూసిన తర్వాత హైదరాబాద్కు ఎట్టి పరిస్థితులలో అటువంటి కారణంగా పాఠశాలలు బంద్ చేసుకోవాలి, లేకపోతే అనారోగ్యాలకు గురి కాకుండా కాపాడుకోవాలి అనేటువంటి ఒక వాతావరణంతో మొత్తంగా ఈవీ పాలసీ తీసుకొచ్చి అప్ టు 2026 దాకా ముందు 31 డిసెంబర్ దాకా ఇచ్చినాం. ఇంకా ఇన్సెంటివ్స్ గురించి ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దాంతోపాటుగా నిన్న గౌరవ గడ్కరీ గారిని కూడా కలిసి హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా దాదాపు 3000 బస్సులు ఉంటాయి. ఆ 3000 బస్సులు అన్నీ కూడా ఈవీ బస్సులు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. బస్సులు మొదటి సంవత్సరంలో 1000 అంటే ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంది. మొదటి సంవత్సరంలో కొన్ని. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సంవత్సరంలో కొన్ని తెచ్చి ఫేజర్ మేనర్లో మొత్తం హైదరాబాద్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దాని తర్వాత స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా 15 సంవత్సరాలు పైబడ్డ వాహనాలన్నింటినీ గవర్నమెంట్ వెహికల్స్ మ్యాండేటరీ ఉంది. ప్రైవేట్ వెహికల్స్ కూడా వాళ్ళందరికీ ఇన్సెంటివ్ ఇవ్వాలని ఇన్సెంటివ్ ఇచ్చినాం. దాటి వల్ల కూడా పొల్యూషన్ ప్రాబ్లం రేజ్ అవుతుంది కాబట్టి అదర్దైన అన్నింటి కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ ఇట్స్ అ గ్రేట్ చేంజ్, రివల్యూషనరీ చేంజ్. ఎంటైర్ కంట్రీ ఈరోజు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది. ఇంతకుముందు అన్న ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన మొత్తం రివ్యూ చేస్తూ ఉన్నాం. పొల్యూషన్ కూడా 400-500 వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం రోడ్ల పండు పోతుంటే. ఇది పొల్యూషన్ టెస్టింగ్ వాటిని కూడా నియంత్రించి సరైన స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. వాటిని అందరూ కూడా అనుసంధానం చేసి కంప్యూటరైజ్ చేసి ఈ విధంగా సంస్కరణలు తెచ్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందరినీ ముందు అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి కొత్తగా కూడా 113 మంది ఏఎంవీఏలు వచ్చినారు. ఒకటే విజ్ఞప్తి, ట్రాఫిక్ రూల్స్కు సంబంధించి చిల్డ్రన్ పార్క్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం యూనిసెఫ్ సహకారంతో పాటుగా ఆ రవాణా శాఖ పరంగా అన్ని సంస్కరణలు చేసుకుంటూ ఉన్నాం. లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఇక్కడ కూడా రోజు 20 మంది చనిపోతూ ఉన్నారు. దాన్ని అట్లీస్ట్ ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఎన్ఫోర్స్మెంట్ కూడా అంతే కడగ్గా చేస్తాం. రేపు పొద్దున ప్రజలు ఇబ్బంది పడ్డారు, హరాస్మెంట్ అని ఫీల్ కావద్దు. ముందే మేము వాళ్ళను మార్గదర్శకత్వం చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మేము మా డిపార్ట్మెంట్ను ఎగ్జిక్యూషన్ చేయడం అనేది మీ ప్రాణాలు రక్షించడానికో రవాణా పరంగా రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు అనే రెండే కారణాలతో మేము రవాణా శాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నాం. మిగతా శాఖలకు సంబంధించి కూడా అవసరం ఉంది. ఇవాళ వ్యక్తిగతంగా మనుషులు కూడా అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పొల్యూషన్ వేర్ ప్రొడ్యూసింగ్, పొల్యూషన్ ఎక్కడ అవకాశం ఉందో అక్కడ వాటిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అది రాకుండా ముందు జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, వీటన్నిటి వల్ల వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అంతే. మనం వాహనాల కాలుష్యం అనేటువంటి ఒక పార్ట్. ఆ పార్ట్ లోపల ఉండేటువంటి ఇప్పుడు ఇలా హైబ్రిడ్ సిస్టమ్ వచ్చింది. దాంతో పొల్యూషన్ తక్కువ అవుతుంది. హైబ్రిడ్ కూడా మేము దాని లోపల కొంత ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. నాట్ ఓన్లీ